చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రోడ్ల విస్తరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, భారత ప్రభుత్వం 450 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి వర్చువల్ గా 4 నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రజలకు కావలసిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీకి గడువు ఇస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ డొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి. జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి. వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్గా 3 గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి, నిధులు వెచ్చించి, నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా? కనీసం వీధి లైట్లు ఉంచలేవా? నువ్వు కనీసం దీనికి దారి ఇది అని పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అంశం పైన, రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన, అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన, జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. 1 ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి, నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని వివిధ బస్ డిపోల నుంచి చెర్లపల్లి టెర్మినల్కి తీసుకురాలేదు, వేయలేదు.
రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతూ ఉన్నాయి, ఇక్కడి నుంచే మొదలవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవటం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవటం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.